హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అని చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్. ప్లీజ్ వీడియో చూస్తున్నారు ఒక చిన్న లైక్ చేయరా? అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి నా బర్త్డే వీడియో. కార్తీక మాసంలో వస్తుంది కదా, అలా అని చెప్పేసి ఇంకా ఇలా మార్నింగ్ లేసేసి పూజ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ టెంపుల్స్కి వెళ్ళిపోయాను నేను. చూడండి ఎలా చేసుకున్నాను ఏంటి పూజ, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్గా నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను. బర్త్డే కదా, ఇంకా అందులోనూ కార్తీక మాసం అండి, స్పెషల్స్ అంటే ఏమి ఉండవు. ఇంకా మామూలుగా ఇంకా పూజలోనే ఉండిపోవాలి కదా, అంతే కదా. చూడండి ఇలా అయితే సింపుల్గా నేను పూజ కంప్లీట్ చేసేసుకున్నాను మార్నింగ్. బర్త్డే అంటేనే ఫస్ట్ మనం దేవుడికి దండం పెట్టుకోవాలి కదా, అంతే కదా. ఆయన సృష్టించలేంది అంటూ ఏది ఉండదు. ఫస్ట్ దేవుడు, తర్వాత ఏదన్నా స్టార్టింగే దేవుడితో కంప్లీట్ చేసుకున్నాం అనుకో హ్యాపీనెస్ వేరే ఉంటుంది. పూజ కంప్లీట్ అయిపోయింది అనుకో ఇంకా టెన్షన్ ఉండదు. అలా ఇంకా రెడీ అయ్యేసి నేను టెంపుల్స్కి వెళ్తున్నాను. నా శారీ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్గా రెడీ అయ్యాను. అసలు టెంపుల్కి వెళ్దామని అనుకోలేదు, ఎందుకంటే మా హస్బెండ్ నైట్ డ్యూటీ లేట్ అయిపోయింది వచ్చేసరికి. సో వెళ్తానా లేదా అన్నట్టు రెడీ అవ్వలేదు, మామూలుగా డ్రెస్ వేసేసుకొని దండం పెట్టేసుకున్నాను. సరే ఇంకా పర్లేదు, ఇంకా బర్త్డే రోజు వెళ్ళకపోతే అంత హ్యాపీగా అనిపించదు. అందులోనూ కార్తీక మాసంలో మరి నా బర్త్డే రోజు వెళ్ళకపోతే బాగోదు కదా. అసలు మనసు ఒప్పుకోలేదు. ఇంకా లేట్ అయినా 10:30 అయిపోయింది, అప్పటికే వెళ్ళేసి వచ్చాము. ఇంకా లోకల్ గుడిలోకి వెళ్ళాము. సామర్లకోట వెళ్తాం కదా ఎప్పుడు, ఇంకా లేట్ అయిపోయింది కదా, ఇంకేం వెళ్తాము, మళ్ళీ పిల్లలకు భోజనాలు టైం అయిపోద్ది అన్నట్టు ఇంకా లోకల్లో గుడికి వెళ్ళాను. ఇక్కడ చూడండి పంచరామ క్షేత్రాలు మొత్తం ఉంటుంది అలాగా. అదే గుళ్ళో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. నేను చూడలేదు, ఎప్పుడైనా చూడలేదు. బట్ ఇక్కడ శివపార్వతుల కళ్యాణం అది చూడంగానే మనసు అలా లాగేసింది. ఒక్కసారి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని చిన్న వీడియో తీసుకొని వచ్చాను. అలాగే అయ్యప్ప స్వామి కూడా దండం పెట్టుకొని వచ్చాము. చాలా బాగుంటుందండి మా లోకల్లో టెంపుల్ ఎక్సలెంట్గా ఉంటుంది. శివాలయము తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగున్నారో అసలు. వాళ్ళ కళ్యాణం నిజంగా మనం చూసామేమో అన్నంత మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, బట్ అక్కడ చూస్తుంటే మాత్రం నా కళ్ళు రెండు అలా చూస్తూ ఉండిపోయాను నేను కాసేపు. ప్రశాంతతనే వేరు, వైబ్రేషనే వేరు కదా. శివపార్వతుల కళ్యాణం అయినట్టు బాగా చెక్కారు అక్కడ. ఇక్కడ దర్శనం చేసుకున్న అయ్యవారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. గురువారం వచ్చింది బర్త్డే, అందుకని చెప్పేసి అలా సాయిబాబాని కూడా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.